ద్వితీయోపదేశకాండం 28 మొదటిలో ఈ వచనంలో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే శ్రద్ధగా అనే విషయాన్ని మనం గమనించాలి. శ్రద్ధగా అనే మాటను గమనించి విందాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకున్న యెడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. అనేక సార్లు మనము ఆజ్ఞలను సరిగా వినకపోవడం వల్ల సరిగా పాటించము. తద్వారా ఆశీర్వాదాన్ని కోల్పోయేవారుగా ఉంటాం. అసలు వినడమే మనం ఎట్లా వినాలంట? శ్రద్ధగా వినాలి. అశ్రద్ధగా, నిర్లక్ష్యంగా మనం వినకూడదు. మనము నిర్లక్ష్యం చూపినట్లయితే మనము ఒక్కొక్కరం ఒక్క చోట ఉన్నాం కదా! కానీ నిర్లక్ష్యంగా మనం ఎంత నిర్లక్ష్యంగా వింటున్నామో అది పైనున్న దేవునికి కనబడతా ఉంటది. మనుషులకి ఎవరికి కనపడదు. కాబట్టి దాని నుంచే వచ్చే ప్రతిఫలం కూడా మనము రిసీవ్ చేసుకోలేమన్నమాట. ఎవరు శ్రద్ధగా దాన్ని వింటారో వాళ్ళలోనే అది పనిచేస్తది. అది తేలిగ్గా మనం తీసుకొని ఏదో పనులు చేసుకుంటాం. 2 మాటలు చెవులో పడితే చాలులే అన్నట్లుండకూడదు. వాక్యము తెలియపరుస్తున్నప్పుడు మనం ప్రేయర్‌కి మనం కేటాయించడమే చాలా తక్కువ. ఆ తక్కువలోని మనం శ్రద్ధగా కూర్చొని ఒక్క సెకండ్ కూడా మనం మిస్ చేసుకోకుండా దేవుడి స్వరాన్ని మనం వినాలి. ఆరంభ ప్రార్థన నుండి చివరి ప్రార్థన వరకు మనము అట్లాగుండాల. ప్రతి మాట కూడా శ్రద్ధగా ఆలకించాల. స్టార్టింగ్ ప్రేయర్ ఏమి, పాట ఏమి, వాక్యం ఏమి, తర్వాత చేసే ప్రార్థనలు ఒప్పుకోలు గాని సంపూర్ణంగా మనం శ్రద్ధగా విన్నప్పుడు అసలు ఎంత గొప్ప ఆశీర్వాదమో తెలుసా? మన హృదయంలోనే గొప్ప మార్పు కలుగుతది. మన జీవితంలోనే గొప్ప మార్పు కలుగుతది. మనం ఏమనుకుంటామంటే మార్పు కలిగితే ఏదోలే ఆత్మీయంగా ఏదో మారతాను కొంచెం అని అనుకుంటాం. కానీ ఆత్మీయమైన మార్పే మన భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలకు కారణమన్నమాట. భౌతికంగా వచ్చేటువంటి ఆశీర్వాదాలు పొందుకోకపోవడానికి కారణం ఏందంటే మెయిన్‌గా మన ఆత్మీయమైన లోపమే కారణం. అందుకనే 3వ యోహాను పత్రిక మొదటి అధ్యాయం 2వ వచనంలో ఏమంటాడు? ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. కాబట్టి ఎప్పుడు మనము అన్ని విషయాల్లో వర్ధిల్లి సౌఖ్యముగా ఉండగలము అనంటే నీవు ఆత్మలో వర్ధిల్లినట్లన్నమాట. ఎప్పుడైతే నువ్వు ఆత్మీయంగా వర్ధిల్లుతావో ఆటోమేటిక్‌గా నువ్వు అన్ని విషయాల్లో కూడా నువ్వు వర్ధిల్లుతావు. సౌఖ్యంగా నువ్వు జీవించగలవు. కాబట్టి సాతానుకి ఇవన్నీ తెలుసు, మనకు తెలీదు. అంటే ఒక చిన్నదే మనం వినలేకపోవడం అనేది ఇన్ని నష్టాలకు దారి తీసిందంటే ఖచ్చితంగా. ఎప్పుడైతే మనము దీన్ని మనం అందుకే ప్రభువు చాలా చక్కగా రాస్తాడు. శ్రద్ధగా విని మనము దేవుడంటే ఎంత భయముంటదో, వణుకుంటదో ఆ వినే విషయంలోనే మనకు అర్థమైతది. అది యెహోవా యందలి భయము పవిత్రమైంది అంటాడు. ఎప్పుడైతే దేవుడు అనే సన్నిధి అన్న భయం మనం కలిగి ఉంటామో అదే మనల్ని పరిశుద్ధులుగా చేస్తది. ఆ భయమే మనకు పవిత్రతను తీసుకొచ్చేస్తది. కాబట్టి మనం కలిగే సమయం ఒక మనం ఫ్యామిలీ ప్రేయరే గావచ్చు, మందిరమే గావచ్చు, ఎక్కడికెళ్ళినా గూడా మనం దేవుడి స్వరం వినడానికి వెళ్తున్నప్పుడు అది సంపూర్ణంగా మనము ఆ సమయాన్ని సద్వినియోగపరుచుకోవాల. మనం డిస్టర్బ్ అవ్వకూడదు, ఇతరులను డిస్టర్బ్ చేయకూడదు. మనం సంపూర్ణంగా ఆ యొక్క శక్తిని, ఆ యొక్క దేవుని మందిరంలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రభావంను, ఆ యొక్క దాన్ని మనము స్వీకరించగలగాలి. ఎక్కడ మిస్ చేసుకోకూడదు. మిస్ చేసేవాడు సాతాను అనేది గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు గూడా. వాడు మనం వింటున్నప్పుడే తలంపులు ఎక్కడో తీసుకెళ్ళిపోతాడు.
అంటే ఎవరు తీసుకెళ్ళిపోతున్నారు అది? నువ్వు అది వినకూడదని వాడు ఆ తలంపు తీసుకొస్తాడు. తీసుకొచ్చినప్పుడు నువ్వేం చేయాలి? ఆ తలంపుని కట్ చేయాలి. అది ఎట్లా తలంపు ఈడ్చుకెళ్ళిపోతుందో దాని ప్రకారంగా ఎళ్ళిపోకూడదు. అది నీకిష్టమైనటువంటి తలంపు గావచ్చు. కానీ అక్కడ దేవుడి వాక్యాన్ని నువ్వు మిస్ చేసుకుంటున్నావు. మళ్ళీ ఎక్కడో తిరిగి ఎప్పుడో వస్తావు. ఈ లోపల నిన్ను సరిజేసేటువంటి వాక్యాన్ని నువ్వు మిస్ అయిపోతున్నావు. అదే నీకు దేవుడనే భయం నీకుంటే, శ్రద్ధ అంటే నీకుంటే, సైతానొచ్చినప్పుడు వేరే తలంపొచ్చినప్పుడు అంటావు. ఎందుకంటే దానికంటే ప్రాముఖ్యమైనదిక్కడ. ఇది మిస్ అయితే మళ్ళీ నీకు దొరకదు. ఇది ఎందుకొస్తుంది అంటే నీ జీవితాన్ని సరిజేయడానికే వస్తుంది. కాబట్టి దేవుడికిచ్చే సమయాలు మనము జాగ్రత్తగా మన జీవితంలో అది వాటి యొక్క ఆ సమయము యొక్క ఆ శక్తిని మనం సంపూర్ణంగా ఎప్పుడైతే మనము పొందుకుంటామో, మనం ఎట్లాగా ఆత్మీయంగా, ఆ తర్వాత భౌతికంగా అన్ని రకాలుగా వర్ధిల్లుతాం అంతే. ఇంత చిన్న దాంట్లో ఎంత ఆశీర్వాదం దాగి ఉంది. ఇక్కడ అంటాడు, నీ దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా విను. విన్న తర్వాత తన ఆజ్ఞల్ని వినడం ఏం చేస్తదంటే మనకు రోమా 10వ అధ్యాయంలో అని చెప్తాడు. వినుట వలన ఏమొస్తదట? విశ్వాసం కలుగుతది. చూద్దాం ఆ మాట. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17. కాగా వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తును గురించిన మాట వలన కలుగు. ఎప్పుడైతే క్రీస్తుని గురించినటువంటి మాటలు మనం వింటూ ఉంటామో, ఆ మాటలు ఏం చేస్తాయి మనలో? విశ్వాసాన్ని అధికం చేస్తాయి కదా! విశ్వాసం ఎందుకు తగ్గిపోతుందంటే, క్రీస్తుని గురించిన మాటలు మనం వినట్లే, శ్రద్ధ పెట్టట్లే. ఎప్పుడు నీ యొక్క విశ్వాసం నీలో అధికం చేయాలని దేవుడు నీకు అనేక రకాలుగా మాటలు తీసుకొస్తుంటే నువ్వు త్రోసేస్తున్నావు, కొట్టేస్తున్నావు, కాలుతో తొక్కేస్తున్నావు, కాలుతో నెట్టేస్తున్నావు. కానీ దేవుడు ఏం చేస్తుండంటే, మనం ఎట్లా అంటే ఇప్పుడు చిన్న పిల్లలకి వాళ్ళకి ఏది మేలైందో మనం ఇస్తే, వద్దు వద్దు నాకు అది కావాలా, ఏది నష్టపరుస్తుందో దానికోసం పరిగెత్తుతారు చిన్నపిల్లలు. వాడికి నష్టం ఇది మేలైంది అని చెప్తుంటే కూడా వానికి అర్థం కాదు. ఏది రంగురంగులుగా కనబడుతుందో దానికోసం పరిగెత్తుతారు. కానీ అట్లనే మన పరిస్థితి. అందుకే దేవుడు ఓర్చుకుంటున్నాడు ఇంకెందుకులే. మన చేతులారా మనకు దేవుడు అనేక సదుపాయాలు, అనేక అవకాశాలు ఇస్తా ఉంటే మనం చేతులారా కొట్టేసుకుంటున్నాం. ఒక సమయం నువ్వు మిస్ అయినావు. 15 నిమిషాలు ఫ్యామిలీ ప్రేయర్‌లో నువ్వు కూర్చోవడం అనేది నువ్వు మిస్ చేసుకున్నావు అనంటే, నువ్వు బోలెడంత పోయింది అసల. అది ఎంత అన్న సంగతి నీ ఊహకే అందదు. ఎందుకట్లా చెప్తున్నానంటే, నోటి మాట కాదు ఇది అనుభవపూర్వకంగా చెప్తున్న సంగతి. నువ్వు దాని లోతు ఎప్పుడు తెలుస్తది? దాని లోపలికెళ్ళినప్పుడు నీకు తెలుస్తది. జ్ఞాని అనిపిస్తుంది జ్ఞానవంతుడు అంటాడు. నాకు తెలిసింది చుక్క అంతే తెలుసు. ఇంగ నేర్చుకోవాల్సింది సముద్రం అంతుంది అని చెప్తాడంట. కానీ మూర్ఖుడు అంటాడు నాకు అంత తెలుసు అంటాడట. అట్లా ఉంటది. నిజంగా కొంచెం మనము దాని లోపలికెళ్ళినప్పుడు మనకు అర్థమైతది. ఎంత నష్టపోతున్నామన్న సంగతి. బయట నుంచి ఏమైతది 15 నిమిషాలు ఏం వింటాం వాడ? ఆ వాక్యం నేను చదువుకోనా? నేను ప్రార్థన చేసుకోనా? ఇది మనం మిస్ అయిపోతాం. దేవుడు మన జీవితంలోకి ఇస్తున్నటువంటి సంగతులు, సమయాలు దుర్వినియోగపరుచుకోవద్దు. ప్రతిదీ విలువైంది. ఎంత అంటే నీకు చెప్పలేనంత చెప్తున్నాను గదా! దాని విలువని నువ్వు కట్టలేవు. 15 నిమిషాలు కాదు, 5 నిమిషాల విలువ కూడా నువ్వు కట్టలేవు. దాని విలువ నీకు తెలిస్తే నువ్వు అలా ఉండనే ఉండలేవు. కాబట్టి శ్రద్ధ అనేది ఎంత మనకు అవసరం. శ్రద్ధగా విను, ఖచ్చితంగా విశ్వాసం వస్తది. విశ్వాసం ఎందుకు రావట్లేదంటే శ్రద్ధ పెట్టట్లే మనం. అంతేకాదు సామెతల గ్రంథంలో కొన్ని మాటలు మనం చూస్తాం చూడండి. శ్రద్ధ గురించి ఎన్ని మాటలు దేవుడు చెప్తాడు. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 24వ వచనం. శ్రద్ధగా పనిచేసి వాడు ఏం చేస్తాడంటే ఏలుబడి చేస్తాడు. ఏ పని నీకు అప్పగించబడిందో, ఏ తలాంతు నీకుందో అది ఎలా చేయాలి నువ్వు అంటే శ్రద్ధ పెట్టు. ఎప్పుడైతే శ్రద్ధగా నువ్వు పని చేస్తావో నువ్వు ఏలే స్థానానికి వెళ్ళిపోతావు. నువ్వు సోమరిగా ఏమిలే అని సోమరిగా బతికితే నువ్వు వెట్టి పనులు చేయాల్సిందంటే బానిస బతుకులు చేయాల్సింది. వెట్టి పనులు అంటే బరువైన పనులు చేయాల్సింది వస్తుంది. అది సంగతి. కానీ ఏలుబడి చేసేవాడెక్కడ? వెట్టి పని చేసేవాడెక్కడ?
నువ్వు ఎప్పుడైతే శ్రద్ధగా పని చేస్తావు, దేవుడు నిన్ను ఆ స్థానానికి తీసుకెళ్తాడు. మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా తీసుకెళ్తాడు. శ్రద్ధ అనేది చాలా అవసరం. ఇంకో చోట ఉంటది, ఆ తన పనిలో నిపుణత గల 22వ అధ్యాయము 29వ వచనం. తన పనిలో నిపుణత గల వానిని చూచితివా, అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుటనే నిలుచు. తన పని అంటే ఎవరి తలాంతు, ఎవరి పని, అంతే. నీ పనిలో నైపుణ్యతను నువ్వు సంపాదించు, అంతే. ఎవరి పనో నాకు అది సగం ఇది సగం, అది కొంచెం ఇది కొంచెం కాదు. ఏది నీది, ఏది నీది, దేవుడు నీకు ఏది అప్పగించినాడు, ఏ బాధ్యత, ఏ డ్యూటీ, ఏదైనా గాని, అది ఉద్యోగమే గాని ఇంకేదైనా గాని, దాంట్లో నైపుణ్యత సంపాదించు. ఏదో ఎట్లా చేస్తే పర్వాలేదులే, అయితా ఉంది, నా జీతం నాకొస్తుంది, అట్లాగా నువ్వు నీ పని ఏదైనా గాని, నీ ఉద్యోగం గాని అట్లా చేసినట్లయితే నువ్వు రాజుల ఎదుట నిలబడగలుగుతావా? నువ్వు ఇంక అక్కడే ఉంటాయి, ఏం జీతం కాడికే బతుకుతావు, అంతే. నీ అల్పుల ఎదుట కాదు, నువ్వు రాజుల ఎదుట నిలబడాలంటే నీ వర్క్ ఏందో దాంట్లో నువ్వు నైపుణ్యత కలిగి ఉండాలి, శ్రద్ధ కలిగి వర్క్ చేయాలి. ఇంకా చూడండి, శ్రద్ధ కలిగే వాటి గురించి, శ్రద్ధకు ఆపోజిట్ ఏం చెప్తా ఉన్నారు ఇక్కడ? సోమరితనం గురించి చెప్తా ఉన్నారు. చూడండి 13వ అధ్యాయం 4వ వచనం. ఇక్కడ శ్రద్ధ గల వారి గురించి ఏం ప్రాణం పుష్టిగా ఉంటదంట, వాళ్ళ ప్రాణం. సోమరికి ఆశ పడతా ఉంటాడు, ఊరికి ఆశ పడతా ఉంటాడు, కానీ ఏం దొరకదు. ఎందుకంటే వాడు సోమరి గనక. ఊరికి ఆశపడ్డమే ఏది పొందుకోలేకపోతాడు. అయితే ఎవరు శ్రద్ధగని పని కష్టపడాలా, కష్టపడాలా, అప్పుడే రాదు కదా. అప్పుడే ఆ నైపుణ్యత, రాజుల ఎదుట నిలబడేటువంటి నైపుణ్యత ఎప్పుడు రాగలదు? మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా నేర్చుకోవాలి. ఒక్క రోజుకే అంత స్టేజ్కి మనం వెళ్ళం. శ్రద్ధ, శ్రద్ధ అలాగుంటే మన ప్రాణము పుష్టిగా ఉంటది అనమాట. కాబట్టి ఈ మాటల ద్వారా మన జీవితాన్ని సరి చేసుకుందాం. మనం ఆత్మీయ స్థితి నుంచి మనం మొదలు పెడతాం. ఒక ప్రేయర్లో శ్రద్ధగా ఉండడం మాత్రమే కాదు, రేపొద్దున నీ పర్సనల్ ప్రేయర్లో కూడా ఏదో అయిపోవాలబ్బా ఇది చదవద్దు, అట్లా దానికంటే ఊరుకుండడం బెటర్. మోకరించి నేను దీని ద్వారా దేవుడి స్వరం నేను వినాల, ప్రభా సహాయం చేయి, ప్రభా సహాయం చేయి, బతిమాలకు ప్రార్థన చేసుకో, శ్రద్ధగా చదువు వాక్యము. దేవుడు నీతో మాట్లాడతాడు. ఓ మాట్లాడలేదా, ఏమయ్యా మాట్లాడలేదు, నాలో పాపం ఉందా, గుర్తుపెట్టు. దేవుడు మాట్లాడట్లేదంటే నీకు దేవునికి మధ్యలో ఒక పాపము దాగి ఉంది. ప్రభు దగ్గర క్షమాపణ అడుగు, మరలా చదువు, లేకపోతే మోకాళ్ళ మీదకి వచ్చి చదువు, కాన్సన్ట్రేషన్ వస్తుంది. ప్రభు దగ్గర క్షమాపణని మోకరించి చదువు, దేవుడు మాట్లాడు. అది రెండోసార్లు చదివినా 2 సార్లు కూడా నీకు అట్లా అనిపిస్తుంది, మళ్ళా చదువు. ఆ శ్రద్ధను చూసి దేవుడు ఏం చేస్తాడు? దిగొస్తాడమ్మా, నీతో మాట్లాడతాడు. నువ్వు ఎక్కడ తప్పిపోయినావు, ఎందుకు నీకు మీద కోపం వచ్చి మాట్లాడట్లేదు, అది కూడా చెప్పేస్తా. ఏం ఆయన మాట్లాడకపోతే, ఏమో ఈ రోజు ఆయన మాట్లాడకపోతే లేసి వెళ్ళిపోదాంలే, టక్క 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 చదివేది పడబడేసేది. దేవుడు మాట్లాడినా మాట్లాడకపోయినా ఆ నుంచి వెళ్ళిపోతా. ఎంత నష్టపోతున్నావో తెలుసా? ఆ రోజంతా ఆత్మీయ జీవితం నువ్వు ఓటమి, నీ యొక్క భౌతిక సంగతుల్లో కూడా ఓటమి కారణం. అనేక సంగతులు చేయాలనుకుంటున్నావు, చేయలేకపోతున్నావు. అనేక పాపాలు జయించినాను అనుకున్నాం, మళ్ళీ అదే పాపంలో పడిపోతున్నాం. కారణం ఏంటంటే ఆయన పాదాల దగ్గర శ్రద్ధ కూర్చోలేకపోతున్నాం, ఆ సమయాన్ని సద్వినియోగపరచుకోలేం. ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నావు అనుకో, ఎలా చేస్తావు? శ్రద్ధగా చెయ్యి. ఏదో చెప్పినారబ్బా చేస్తే తప్ప నాకు మేలు కలగదని కాదు. ఒక చోట రాయబడుతుంది, పట్టుదలతో పరిశుద్ధులందరి కొరకు నువ్వు విజ్ఞాపన, నీ కొరకు ఎంతగా భారం కలిగి ప్రార్థన చేస్తావు, అలాగే ఇతరుల కొరకే శ్రద్ధ కలిగి ప్రార్థించు. కాబట్టి ఇది నా అన్ని రకాలైన శ్రద్ధ, ఇది నా దేవుడు మనకు తెలియపరుస్తుంది. సరి చేసు మన తప్పును ప్రభు దగ్గర ఒప్పుకుందాం. ఇప్పుడు దేవుడు మాట్లాడిన తర్వాత ఏం చేయాలా? మాట్లాడిన తర్వాత మాట్లాడింది నేనుగా, ఏ మనిషి కాదు మనతో మాట్లాడింది, దేవుడు ముందుగా తప్పును దేవుని దగ్గర ఒప్పుకొని, ఫలానా తప్పు చేసినన్నయ్యా క్షమించు, ఇక ముందు నేను చేయకుండా నాకు ఇలా నేర్పించు, నాకు ఇలా బతకాలని ఉందని ప్రభుని అడుగుదాం. అప్పుడు అలా చేసిన తర్వాత మనం ఇతరుల కొరకు మనం ప్రార్థన, ఆ రీతిగా మనం సరి చేసుకుందాం. శ్రద్ధగా విందాం, శ్రద్ధగా లోబడదాం. లోబడే విషయంలో కూడా మనల్ని కఠినపరిచే సాతాను ఉన్నాడు, జాగ్రత్త. వాడు ఎట్లా చెప్తే అట్లా గర్వం, అతిశయం, అహంకారం అంతా కూల్చేయబడా దీనులమై ఏది చెప్తే అది వినేటట్లుగా సులభంగా లోబడేటువంటి మనస్సు మనం కలిగి
అహంకారంగా లోబడకుండా చేసేది దుష్టుడైన సాతాను అనేది గుర్తు. వాడి లోపల ఉన్నాడు గనక అట్లా చేస్తా. వాడిని జయించాలి. వాడిని అట్లనే తిష్ట వేసి వాడిని పుష్టిగా పోషిస్తున్నావంటే, వాడు చెప్పిందంతా వింటున్నాడంటే వాడు పోడు నీలో నుంచి. ఇంకా గర్వం పెంచుతాడు. ప్రభు నుండి దూరం అయిపోతావు. గర్విష్ఠులు పైనుంచి కింద పడిపోతారు. ఖచ్చితంగా నాశనానికి ముందు గర్వమే నడుస్తుంది. వాడిని కొంచెంలో గుర్తుపట్టినావంటే వెంటనే వాడిని విడిచిపెట్టేసి ప్రభుని ఆశ్రయించు. ఇలాంటివి మన జీవితంలో సంభవిస్తూ ఉంటాయి. మనం గుర్తుపట్టాలా. గుర్తుపట్టి వెంటనే వాడిని వదిలించుకోవాలా. ప్రభు పాదాల దగ్గరికి వచ్చి సరి చేసుకోవాలి. అట్లాగ నువ్వు సరి చేసుకుందాం. మన ఇతరుల కొరకు కూడా మనం ప్రార్థన చేస్తాం. దేవుడి మాటలు మన కొరకే దీవించునుగాక. ఆమేన్.